వారం మనం చాలా మంచి కథను చూసుకున్నాం. Good Samaritan. మంచి సమరయుడు. Good Samaritan is a very good example of how Lord brought a Samaritan person in the whole fray when the Jewish people considered Samaritans of lower cadre. మంచి సమరయుడు అనేది ఎంతో మంచి కథ. ఎందుకంటే ఆ సమరయుడిని ఉపయోగించుకొని అతని ద్వారా ఒక మంచి కార్యం జరిగింది. ఆ సమరయులని మరి యూదులు మరి చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొని ఉన్నది. Samaritan had a compassionate heart on somebody who did not accept him as a common citizen. మరి ఆ సమరయుడు మరి పడిపోయిన వ్యక్తి పట్ల జాలి కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ పడిపోయిన వ్యక్తి మరి సమరయుల పట్ల ఏమాత్రం మంచి అభిప్రాయం లేకుండా ఉన్నారు. That's what we saw in John chapter 4 when the Lord went to Jacob's well. He met a Samaritan woman. అదే మనం చూసాము యోహాను సువార్తలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి ప్రభు వెళ్ళి ఆ సమరయ స్త్రీని కలుసుకున్నట్టు మనం చూస్తున్నాం. At the Jacob's well. మరి యాకోబు బావి దగ్గర. Then he gave her gospel. మరి అక్కడ ఆయన వారికి మరి సువార్తను ఇచ్చారు. How he gave was very interesting. He said your life is in shambles. మరి ఆయన మరి సువార్త ప్రకటించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె యొక్క జీవితాన్ని ప్రభువు అక్కడ చెప్తూ ఉన్నాడు. When she realized that this man knows all about my life, then she gave attention to what he was telling. ఎప్పుడైతే ఆ స్త్రీ మరి ప్రభువుకి తన జీవితంలో ఉన్నటువంటి మరి గూఢమైన విషయాలు కూడా తెలుసని తను గ్రహించిందో ఆమె అప్పుడు ఆయన చెప్పిన మాటలకి మరి చూపించింది. So Luke's gospel has all these diverse activities how the Lord wanted to convey to the people for what purpose he came into this earth. మరి లూకా సువార్త మనం చూసినట్లయితే మరి అనేక రకాలైనటువంటి జనములకు ప్రభు ఏ విధంగా సువార్త ఇస్తున్నాడు, మరి వారి జీవితాలు ఏ విధంగా మారుతుందనే విషయం మనం గమనించవచ్చు. Today we are going to see how the Lord had taught them how to pray to the Lord. ఇవాళ మనం ప్రభు మరి వారికి ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని బోధించిన విషయాన్ని మనం గమనించుకుందాం. Then also he deals about their diverse opinions in such an interesting way in the 11th chapter. అలాగే మరి వాళ్ళకున్న అభిప్రాయాలను కూడా ఏ విధంగా మరి ప్రభు దాన్ని చూస్తున్నాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. Because the people thought he was removing the devils by the help of the devil's god called Beelzebub. మరి అక్కడ ఉన్న మనుషులైతే మాత్రం ఆయన ఆ దెయ్యమును వదలగొట్టడానికి మరి దెయ్యములకు అధిపతి బెల్జెబుల్ ద్వారా చేస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. So he was dispelling their misunderstandings in this chapter 11. మరి వాళ్ళకున్నటువంటి ఆ యొక్క అభిప్రాయాన్ని ఆయన ఇక్కడ తొలగిస్తున్నాడు 11వ అధ్యాయంలో. Likewise we have many opinions about our life, how to live a Christian life. అదే విధంగా మనకు కూడా మన జీవితంలో ఏ విధంగా క్రైస్తవ జీవితం జీవించాలని చాలా అభిప్రాయాలు కలిగి ఉంటాం మనం. If we concentrate only on the Lord Jesus Christ, which was through the word of God, then you will have a better picture of what your life would be. మీరు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మీరు దృష్టి కేంద్రీకరించినట్టు అది వాక్యానుసారంగా మరి అప్పుడు మీరు జీవితంలో మరింత దేవునికి ఉపయోగపడతారు. So it is imperative, since God prayed to the Father, he taught the same prayer for us to continue to be in communication with the Lord. మరి ఏ ప్రార్థన అయితే మరి కుమారుడు తండ్రి దగ్గర అనుసంధానం వాళ్ళ దగ్గర తెలిసి ఉన్నదో ఆ ప్రార్థనే ప్రభు మనకు చూపిస్తున్నాడు. When it came to pass, chapter 11 verse 1, 11వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, and it came to pass that as he was praying in certain place, when he ceased, one of his disciples said unto him, Lord, teach us to pray, as John also taught his disciples. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయు నేర్పమని ఆయనను అడిగాను. So we have to learn how to pray to the Lord. మనం ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. We just sit and start crying and I need this, I need that, but Lord said there is a pattern for us to really how to approach the Lord in our prayer. మనం ఏదో కూర్చొని మరి ఒకళ్ళ మీద మరి మొరపెడుతూ నాకు ఇది కావాలి అది కావాలని అడగడం మాత్రం కాదు కానీ మరి ప్రభు దానికి ఒక పద్ధతిని మనకు చూపించారు. And he said unto them, when you pray, say, our Father who art in heaven, hallowed be thy name. That's number 1. మరి మొదటగా అందుకు ఆయన విధంగా అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక. అది మొట్టమొదటిది. పరలోకమందున లేదా? అదే నీ రాజ్యం వచ్చును గాక. తండ్రి నీ నామం పరలోకమునందు నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక. So first of all he is sitting on the heavens. మొట్టమొదటిగా ఆయన మరి యొక్క పరలోకంలో ఆసీనుడై ఉన్నాడు. And your name is hallowed.
మరి నీ యొక్క నామము పరిశుద్ధపరచును. Modern day, all the things what we see, the people are misusing the name of the Lord Jesus Christ. మరి ఇవాళ ఆధునిక ప్రపంచంలో మనం చూసినట్లయితే కనుక చాలా మంది ప్రభు యొక్క నామాన్ని మరి తప్పుదారి పట్టిస్తున్నారు. They do not know what is the significance of the name of Jesus. ఎందుకంటే వాళ్ళకి ప్రభు యొక్క నామం యొక్క మరి ఆ యొక్క ప్రాముఖ్యత వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. We pray to the Father in the name of the Lord Jesus Christ. మన తండ్రికి ప్రభు నామం బట్టి మనం ప్రార్థన చేస్తుంటాం. Because that is an important anecdote or a connection we have to give between the Father and ourselves through the Son. ఎందుకంటే ప్రభు ద్వారా మాత్రమే మనం తండ్రిని చేరుకోగలం కనుక ఆ విధమైనటువంటి ప్రార్థనలో ప్రభు నామాన్ని మనం మరి చెప్పడం అనేది ఎంతో మనకి అవసరం. We have to hold the name of the Lord Jesus Christ on a very high esteem. మనం ఆయన నామాన్ని ఎంతో అత్యున్నత స్థాయిలో మనం ఉంచాలి. Hallowed be thy name. ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక. When Paul and Silas were singing in the prison in Acts chapter 16, మరి పౌలు శీలను ఆ యొక్క మరి చెరసాలలో ఉండి మరి వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు, then this jailer was afraid that they ran away. He was about to commit suicide. Then Paul said, "Don't worry, we are here." మరి అక్కడ ఉన్నటువంటి అధికారి అదంతా చూసి భయపడిపోయి మరి తన ప్రాణం తీసుకోవాలనుకున్నప్పుడు మరి పౌలు అంటూ ఉన్నాడు, నువ్వు భయపడవద్దు అని అంటున్నాడు. Then he saw them singing hymns in the prison. మరి ఆ తర్వాత ఆయన వాళ్ళు అక్కడ మరి యొక్క చెరసాలలో ఉండి పాటలు పాడటం వాడు వింటూ ఉన్నాడు. Then he asked them, "What must I do to be saved?" ఆయన అంటూ ఉన్నాడు, మరి నేను ఏం చేయాలి మరి రక్షింపబడటానికి అని అడుగుతున్నాడు. Call in the name of Jesus Christ. That's what he said. మరి పౌలు అంటూ ఉన్నాడు, మరి ప్రభు యొక్క యేసుక్రీస్తు నామమును పిలువు అంటున్నాడు. You will be saved by the name of Jesus Christ. నీ ఆయన నామములో నేను రక్షింపబడతావు అని చెప్తున్నాడు. And in Acts chapter 3, మరి అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో when Peter and John were going into the temple called Beauty, మరి పేతురు మరి అలాగే యోహాను ఆ యొక్క సుందరమైనటువంటి ఆ యొక్క మందిరం వెళ్తున్నప్పుడు, there was a lame man sitting and he was seeking alms. మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మరి కింద కూర్చొని ఉన్నాడు. He was hoping that either Peter or John will give him some money so that he can sustain. మరి ఆయన అనుకుంటూ ఉన్నాడు, మరి పేతురు యోహాను దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని తను మరి జరుపుకోవచ్చు అనుకుంటున్నాడు. But Peter said, "Gold and silver have I none, but in the name of Jesus, rise up and walk." అయితే నేను నీకు వెండి బంగారం ఇవ్వలేను కానీ మరి యేసు నామములో నువ్వు లేచి నిలబడి నడువు అని చెప్పగా అతను నడిచాడు. That's what he said. Hallowed be thy name. మరి అక్కడ అదే అంటున్నాడు, దేవుని యొక్క నామం పరిశుద్ధపరచును గాక. So we have to learn how to pray. మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. Putting the Lord's name in top in esteem. ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రభు యొక్క నామాన్ని మనం పైన ఉంచాలి. Second thing he said, thy kingdom come. మరి రెండవదిగా నీ యొక్క రాజ్యం వచ్చును గాక. That is very important for us to realize. There is a hope for us in the days to come. ఎందుకంటే మనకి ఎందుకు ప్రాముఖ్యం అంటే మనకు నిరీక్షణ ఉన్నది రానున్న రోజుల్లో. When his kingdom is here, ఆయన రాజ్యం ఇక్కడ ఉన్నట్లయితే, then you have the purpose of our living in this world known, understood. మరి అది నువ్వు తెలుసు, అది దేవుని రాజ్యం వస్తేనే కదా మనం ఇక్కడ ఇవాళ మనం ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం అనేది. Matthew gospel is all about the kingdom of God. మరి మత్తయి సువార్తను చూస్తా ఉంటే అంతా దేవుని రాజ్యం గురించి. How a person went and sold, gave all his money to buy a land where he found a pearl. మరి ఒక వ్యక్తి అయితే తనకున్న ఆ భూమి అంతా అమ్మేసేసి అక్కడ ఒక ముత్యాన్ని కొనడానికి వెళ్ళాడు. So because he knew the importance of that pearl in his life. మరి ఆ యొక్క ముత్యం యొక్క ప్రాముఖ్యత ఆయన జీవితంలో తెలుసు కనుక ఆయన ఆ విధమైన పని చేశాడు. Likewise, kingdom of God is very important for us. అదే విధంగా దేవుని రాజ్యం కూడా మనకు ఎంతో ప్రాముఖ్యం. How it would look like is such a beautiful thing. మరి అది ఎంతో అందంగా సుందరంగా ఉండబోతుంది. That's what we see in Revelation chapter 4. మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం చూసినట్లయితే, when the angel asked John the disciple to come forward, మరి ఆ యొక్క దేవదూత మరి యోహానుని ముందుకు రా అని పిలిచినప్పుడు, he saw the heavens being opened in front of him. మరి ఆకాశం తెరవబడటం తన కళ్ళ ముందు తను చూశాడు. There was somebody sitting on the throne in the center. మరి ఆ యొక్క మధ్యంలో ఆ యొక్క సింహాసనం మీద ఒకరు కూర్చోడం ఆయన చూస్తున్నాడు. 24 elders were sitting round about with their crowns on their heads. మరి 24 మంది పెద్దలు ఆ యొక్క సింహాసనం చుట్టూ మరి ఆసీనున్నట్టు మనం చూస్తున్నాము. Then there were 4 beasts, one looking like an ox, one looking like a man, one looking like a lion, and one looking like an eagle. మరి ఆ చుట్టూ కూడా మరి ఎంతో మరి ఒక భయంకరమైనటువంటి జంతువులు ఉన్నవి. మరి ఆక్స్ లాగా, లయన్ లాగా, బేర్ లాగా, మనిషి లాగా. And they were all saying, "Holy, holy, holy
is the Lord who is sitting on the throne. మరి అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా అంటున్నాయి, మరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన సింహాసనం ఆసీనుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి అంటున్నారు. So God's kingdom is wonderful to look at. మరి దేవుని యొక్క ఆ యొక్క రాజ్యం అనేది ఎంతో సుందరంగా ఉంది. Only a few privileged people were permitted to go into that kingdom. కొంతమంది మాత్రమే ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి మరి అర్హులుగా ఉన్నారు. Those privileged people are we believed in the Lord Jesus Christ and gave our life to him. మరి వాళ్ళు ఎవరో కాదు, మనమే, మన అర్హత బట్టి కాదు కానీ కేవలం మరి ఆయన కృప బట్టి మనం ఆ యొక్క అందులోకి ప్రవేశిస్తున్నాము. Thy will be done as it is in heaven on the earth. మరి అలాగే నీ చిత్తము మరి పరలోకం నెరవేరినట్టు ప్రకారం ఈ యొక్క లోకంలో కూడా నెరవేరాలని మనం ప్రార్థన. We don't give any credence to God when it is come to a desire of ours. We are selfish. మనం ఎప్పుడు కూడా దేవునికి మరి మహిమ ఇవ్వకుండా ఉంటాము, ఎందుకంటే మనం మరి స్వార్థపరులుగా ఉన్నాం కనుక. So when you say thy king, when we say that thy will be done, we just say by words only. We should understand by our heart that Lord's will must prevail on this earth. ఎందుకు నేను మాట్లాడుతానంటే, మనం నీ చిత్తం జరిగించు అని అన్నప్పుడు మనం ఎన్నోసార్లు మనం కేవలం నోటితోనే అంటాము, మన హృదయాంతరంగా అనము. కానీ మనం ప్రభుని ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా అంగీకరించే విధంగా మనం నడుచుకోవాలి. His will is that all must go to be with him in the heaven. మరి ఆయన చిత్తం అయితే మరి అందరూ రక్షింపబడి మరి ఆయనతో నిత్య జీవనం ఉండాలని మరి ఆయన అంటున్నాడు. Why so many people are killed in the world nowadays? మరి ఎందుకు ఎంతో మంది చనిపోతున్నారు ఈ రోజుల్లో మీరు ఆలోచించారా? Possible that they are unfaithful in their faith, knowing who the real Savior is. మరి మనం అనుకోవచ్చు, మరి వాళ్ళైతే మాత్రం దేవునికి విశ్వాసతగా లేరు, ప్రభువుని తెలుసుకోలేరు అని మనం అనుకోవచ్చు. So he is God who is in heaven. ఆయన మరి దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు ఆయన. His name should be exalted. ఆయన నామము చాలా అతిశయపడతగినది. We desire that his kingdom come. మన యొక్క ఆలోచన ఏమైందంటే ఆయన రాజ్యం రావాలని. And his will be done in heaven as it is in earth. ఆయన చిత్తము పరలోకం నెరవేరినట్లు మరి భూమి మీద నెరవేర్చు. Now comes to the selfishness of human. He says, give us this day our daily bread. మరి ఇక్కడ మరి నరులుగా మనం అడిగేటువంటి ప్రార్థన, మన స్వార్థపూర్వకంగా మనం అడుగుతున్న విషయాలు కొన్ని మనం చూడొచ్చు. Lord said, be satisfied with what you get today. మరి ప్రభు అయితే అంటున్నాడు, ఇవాళ నీకు ఏదైతే వస్తుందో దాని గురించి నువ్వు సంతోషం. Don't think of tomorrow. మరి రేపటికి నువ్వు ఆలోచించు. Matthew chapter 6 and 7 clearly give us the glimpse of what Lord was teaching to all of us. మరి మత్తయి సువార్త 6-7 అధ్యాయాలు మనం చూసినట్లయితే ప్రభు మనకి దేని గురించి నేర్పిస్తున్నాడో మనం తెలుసుకోవచ్చు. So let one day's evil is adequate for you. Don't think of tomorrow. మరి ఇవాళ నీకు ఏదైతే వస్తుందో అది నీకు సరిపోతుంది, రేపటి గురించి నువ్వు ఆలోచించేయద్దు. But modern day everybody wants to accumulate money thinking what will happen tomorrow. మరి ఆధునిక రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సంపదను వాళ్ళు ఎంచుకుంటున్నారు, రేపటి గురించి ఇవాళ ఆలోచించుకుని ఎంతో మంది. That's how this insurance business came into the market. మరి ఆ విధంగానే మరి ఇన్సూరెన్స్ అనేటువంటి మరి ఆ యొక్క వ్యాపారం అనేది వచ్చింది. So do you know if you die today what happens to your family? That's a fear they put in the hearts of the people. నీకు తెలుసా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇవాళ నువ్వు చనిపోతే నీ కుటుంబానికి ఏమవుతుంది అనేటువంటి విషయంతోనే వాళ్ళని ఇన్సూరెన్స్ కట్టమని అడుగుతారు. But when you have faith in the Lord Jesus Christ, మరి నీకైతే దేవుని ప్రభు యందు కనుక విశ్వాసం ఉంటే, like Sandeep said this morning, his mother committed her life to the Lord, not worry about anything else. అయితే సందీప్ చెప్పినట్టు తన యొక్క తల్లి మరి ప్రభుకి తన యొక్క జీవితాన్ని సమర్పించుకుని దేని గురించి మరి ఆలోచన మరి భయము లేకుండా. That's what you get transformation in the world. మరి అదే అటువంటి మార్పు మన నీ జీవితంలో జరుగుతుంది. And Lord very subtle way give us this day our daily bread, period. There is nothing more to add to it. అందుకనే ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇవాళ మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి నేర్పిస్తున్నాడు. Lord gave manna to the children of Israel each day. మరి దేవుడైతే మరి ఇజ్రాయెల్ జనాంగానికి ప్రతిరోజు మన్నాను దయచేస్తున్నాడు. They did not collect for 2 days worth on one day. మరి వాళ్ళైతే మరి 2-3 రోజులు సరిపడైతే ముందు మరి తీసుకోలేదు. Because that became rotten soon after day is finished. ఎందుకంటే అది తర్వాత కుళ్ళిపోయి మరి పాడైపోయి ఉంటుంది కాబట్టి. God's bread is so important for us to remember. మరి ఆ దేవుని యొక్క మరి ఆయన ఇచ్చినట్టు ఆహారం మనకు ఎంతో చాలా ప్రాముఖ్యమైనది. John chapter 6 Lord said, I am the heavenly bread. మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, మరి నేనే I am the bread of life. He is the one sustaining for us each day. మరి ఆయనే మనల్ని ప్రతిరోజు కూడా మరి బ్రతికించేవాడుగా మరి each day Lord gives us a great satisfaction in life. ప్రతిరోజు కూడా మనం తృప్తిపరిచేటువంటి దేవుడుగానే ఉన్నాడు. And fourthly, forgive us our sins. నాలుగోదిగా మరి మేము చేసిన పాపాలను బట్టి క్షమించు. That is imperative. We have to seek his forgiveness each day.
మనం ప్రతిరోజు కూడా ఆయన నుంచి మనం క్షమాపణ అడగాలి. We become born again, no doubt. మనం ఖచ్చితంగా మనం దేవుని తెలుసుకొని మళ్ళీ జన్మించాం. But 1 John chapter 2, మరి మొదటి యోహాను 2వ అధ్యాయం verse 1 says, "My little children, sin not. మొదటి వచనం ఏం చెప్తుందంటే, నా చిన్నపిల్లలారా మరి పాపం చేయకండి. Yet if you sin, ఒకవేళ మీరు పాపం చేసినట్లయితే there is an advocate for you in the name of Jesus." మరి మన కొరకు మన తరపున వాదించేటువంటి మరి ఆ యొక్క వకీలు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. So that's what Lord said, "Forgive us our sins." అదే మరి మన ప్రభువుకి మనం అడుగుతున్నాం, మన పాపాలు క్షమించండి. We know the Lord. మన దేవుడు తెలుసు. We know him. We received him as our savior. మనం ఆయన స్వకీయ రక్షకుడిగా ఏర్పరచుకున్నప్పుడు ఆయన మనకు తెలుసు. But somehow we fall in our daily life. అయితే మనం ప్రతిరోజు మన జీవితంలో పడిపోతుంటాం. So we seek forgiveness every day. మనం ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర నుంచి మనం క్షమాపణ. It's not a routine asking. అదేదో ఆచారంగా అడిగేది కాదు. It is necessary in our lives. అది ఎంత అవసరంగా ఉన్నది. But when one other thing we are really not able to comprehend, for we also forgive everyone that is indebted to us. మనం ఈ విషయాన్ని అంత సంపూర్ణంగా మనం గ్రహించలేం, కానీ మనం అయితే మాత్రం మిగతా వాళ్ళని కూడా మనం క్షమించవలసి ఉన్నది. We never excuse anybody when we are disgusted with that person, right? మనం ఎవరితో అయినా చిరాగ్గా ఉంటే వాళ్ళని క్షమించం. So this is a human nature. అది మానవ సహజమైనటువంటి గుణం. So if you connect that way, then we are really giving Lord in a very difficult situation. మరి ఆ విధంగా మనం ఆలోచించినట్లయితే కనుక మనం దేవుని ఎదుట మనం ఎంతో మరి క్లిష్టమైన పరిస్థితుల్లో కనబడుతుంటాం. You did not pardon your friend. మరి నువ్వైతే నీ యొక్క సహచరుని నువ్వు క్షమించలేదు. కానీ How can I forgive your sins? Lord may question us. దేవుడు ప్రభు అయితే అడుగుతాడు, నేను మరి నిన్ను ఎలా అయితే క్షమించాలి? మరి It requires lot of self-sacrifice to understand this prayer. మరి ఈ యొక్క ప్రార్థన అర్థం చేసుకోవడానికి మనం స్వకీయంగా ఎంతో మనం తిరస్కరించాలి. We don't forget somebody who is indebted to us normally. మనం సహజంగా అయితే మనం ఎవరిని కూడా మనం క్షమించేటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. So this you have to continue to pray how the Lord is going to meld us, mold us. దీని గురించి మనం ఎప్పుడు కూడా ప్రార్థన, ఎందుకంటే దేవుడు మనం ఎలా మరి ఆయన మలుస్తున్నాడు, మారుస్తున్నాడు అనే విషయాన్ని బట్టి. Lead us not into temptation. అయితే శోధనలోకి మనం తీసుకురావాలి. Lord will never lead us. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని We go there. మనమే వెళ్ళిపోతాం. We go there. మనమే శోధన పడిపోతాం. That is our weakness. అది మన బలహీనత. So Las Vegas you go, there are many people, I just want to go and see the casino and then lose all the money. లాస్ వేగాస్ కి వెళ్ళి ఏదో ఒక్కసారి కసినో ఎలా ఉందో చూద్దాం వెళ్ళి మరి వాళ్ళకున్న డబ్బులను పోగొట్టుకుంటారు. We go there. మనమే వెళ్తాం అక్కడికి. So Lord said, lead us not into temptation, means Lord is the one who is going to make us see the reality in life. మనం ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మమ్మల్ని శోధనలో పడేయవద్దు అని అన్నప్పుడు ప్రభు మనకి ఆ నిజం ఏంటనేది మనకు చూపిస్తున్నాడు. But deliver us from evil. మరి శోధనలోకి తేకుండా మరి మమ్మల్ని ఆ యొక్క దుష్టుడిని తప్పించమని ప్రార్థన చేస్తాం. He taught simple prayer. మరి చిన్న ప్రార్థన, but it has a lot of meaning in our personal behavior in this world. అయితే దానికి ఎంతో మరి అర్థం ఉన్నది మన జీవితంలో. It will between you and God. మరి నీకు దేవునికి మధ్య. When you pray, it is between you and God only. మనం ప్రార్థన చేసినప్పుడు నీకు దేవునికి మధ్య మాత్రమే అది. However, in the Christendom, we pray for others. అయితే మనం ఇక్కడ ఉన్నప్పుడు పరిస్థితుల్లో అందరి గురించి ప్రార్థన చేస్తాం. Their needs are really mentioned in our prayers. మన ప్రార్థనలో వాళ్ళ అవసరాలు మనం చెప్తాం. But mainly, you should pray for their salvation if they don't know the Lord. అయితే ప్రాముఖ్యంగా నువ్వు ప్రార్థన చేయవలసింది ఏంటంటే వాళ్ళ రక్షణ గురించి చేయాలి, ఎందుకంటే వాళ్ళ దేవుడు తెలియకపోతే. Here the Lord is giving an example of what is a prayer means. ఇక్కడ ప్రభు అయితే మనకైతే మాత్రం ఎంత ఉదాహరణ ఇస్తున్నాడు ప్రార్థన అంటే ఏంటి అనేది. So verse 5. 5వ వచనం. He said unto them, which of you shall have a friend and shall go unto him in the midnight and say unto him, friend, lend me 3 loaves. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. For a friend of mine in his journey is come to me and I have nothing to set before him. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు, అతను పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. And the friend from within shall answer and say, trouble me not, the door is now shut and my children are with me in bed, I cannot rise and give to thee. అతడు లోపలనే ఉండి ఉన్నను, తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. So this is exactly like simple compassion of the heart. Lord is being described here.
మరి మనం సరిగ్గా చూసినట్లయితే దేవుని యొక్క జాలిగల హృదయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. Any time of the day, you or night, you can approach the Lord. మరి ఏ సమయంలో కానీ నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు. He is always listening. ఆయన ఎప్పుడు మరి నీ యొక్క మొర వింటూ ఉన్నాడు. When I took Grace to the hospital on Friday, మరి నేను గ్రేస్ ని మరి శుక్రవారం మరి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు, before she went, she saw the doctor, I prayed for her. మరి తను డాక్టర్ ని చూసే ముందే మరి తన గురించి ప్రార్థన I చేశాను. said, leave the problem, whatever she has. నేను ప్రార్థన చేస్తున్నాను, మరి తనకి ఎటువంటి సమస్యలో దాని నుంచి తనకి ఉపశమనం కలిగించి Enable us to hear that she has no issue in this particular pain she has. మరి అలాగే నేను ప్రార్థన చేస్తుంటాను తనకి ఈ యొక్క మరి ఆ యొక్క నొప్పిలో మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రార్థన చేస్తాను. Then the doctor said, you are in a serious condition. మరి డాక్టర్ అయితే మరి నీకు ఎంతో మరి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. All symptoms show that you are serious, you have a heart issue. మరి ఆ యొక్క ఉన్నటువంటి మరి ఆ పరిస్థితులన్నీ కూడా మరి నీకేదో మరి గుండెలో ఏదో సమస్య ఉందని ఉన్నట్టుగా So in order to clear her doubts, she started all the tests on Grace. మరి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నీ మరి పోవడానికి అన్ని రకాల టెస్టులు వాళ్ళు చేశారు. And they took almost 6 hours to do all the tests. మరి వాళ్ళు 6 గంటలు దాదాపు మరి ఆ టెస్టులను చేయడానికి తీసుకున్నారు. And praise the Lord, results came negative. మరి దేవునికి స్తోత్రం, ఆ యొక్క టెస్ట్ రిజల్ట్స్ అన్ని మరి నెగిటివ్ వచ్చాయి. And that her pain had not returned, right? Your pain has not returned. తనకైతే తన యొక్క నొప్పి అయితే మరి మళ్ళీ రాలేదని. This is where the Lord responds whenever we pray. మరి దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఈ విధంగా ఆయన మనకు చెప్తుంటాడు. Still, as the doctors advised, we are going to do a follow-up for her next week. మరి డాక్టర్స్ చెప్పినట్టుగా మళ్ళీ వచ్చే వారం మేము ఒకసారి మనం కలుస్తాం. That is the confidence you develop in the Lord. మరి దేవుని పట్ల నువ్వు అటువంటి విశ్వాసతను మరి అటువంటి విశ్వాసం, Because when we pray, Lord responds. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు. Likewise, this letter, when the man came and said, "Oh, my friend has come from a travel," it's middle of the night. He did not say that. Would he say? Lord said, "Would he say, I am with my children, I will not give the bread?" He says, "No, I will give the bread." మరి ఇక్కడ మనం చూసినట్లయితే నీ స్నేహితుడు దూరం నుంచి వచ్చి మరి నేను తలుపు తట్టి నాకు రొట్టె ఇవ్వన్నప్పుడు స్నేహితుడు కనుక అతను ఖచ్చితంగా ఇస్తాడని ప్రభు చెప్తున్నాడు. Verse 8, I say unto you, though he will not rise and give to him because he is his friend, yet because of his importunity he will rise and give him as many as he needed. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చును అని మీతో చెప్తున్నాను. So we have to ask him all time and again. మనం ఎప్పుడు కూడా ప్రభువుని ఎప్పుడు అడుగుతూనే ఉండాలి. When the Lord delays his response, there is a purpose for the Lord. ఒకవేళ మనం అడిగిన దానికి ప్రభు కనుక సమాధానం మనకి ఆలస్యమైనట్టు మనకు అనిపిస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనకి మన పట్ల ప్రణాళిక ఉన్నది. He answers well and good. He answers quickly, it is well and good. ఆయన ఎప్పుడు కూడా త్వరగానే మనకు సమాధానం చెప్తాడు. But if the answer is not acceptable, we are worried. ఒకసారి ఆయన ఇచ్చిన సమాధానం మనకి నచ్చకపోవచ్చు, మనం దాని గురించి ఆలోచించి బాధపడతాం. So be at peace when you request the Lord. Lord will grant you according to His will whatever He wants in His own time. మనం ఎప్పుడన్నా ప్రభువుని అడిగినప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. ఆయన అలా అడిగినప్పుడు మనకి ఆ సమయాన్ని సరైన సమయంలో మనకు అడిగింది ఆయన మనకి ఇస్తారు. Verse 9. 9వ వచనం. And I say unto you, ask and it shall be given you, seek and ye shall find, knock and it shall be opened unto you. అటువలే మీరుని అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. All these three things must be without anxiety. ఈ మూడు కూడా మనం ఎటువంటి మరి ఆలోచన తొందరపాటు లేకుండా అడగాలి. Because Lord gives in His own time. ఎందుకంటే ప్రభు ఆయన సమయాన్ని మనకి ఇస్తాడు కనుక. We go through all painful things in our life, no doubt. మన జీవితంలో మనం ఎన్నో బాధాకరమైన పరిస్థితులు ఉంటూ వెళ్తాం. Financial problems, ఆర్థిక ఇబ్బందులు, relational problems, మరి మిగతా వాళ్ళతో సంబంధమైన ప్రాబ్లమ్స్, health problems, ఆరోగ్య సమస్యలు. These are all will take away sap from our life. మరి ఇవన్నీ కూడా మన జీవితం నుంచి సారత్వాన్ని తీసుకెళ్తాయి. But there is one God who will stand as a support for us in all these situations. అయితే మనకు ఒక దేవుడు ఉన్నాడు, మరి ఈ పరిస్థితులన్నింటిలో కూడా మనకు ఆయన సహాయకుడిగా ఉంటున్నాడు. When we pray, మనం ప్రార్థన చేసినప్పుడు Lord responds. మరి ప్రభు మనకు సమాధానం ఇస్తాడు. If you don't pray, మనం ప్రార్థన చేయకపోతే you don't know the result. మరి నీకు ఇది రాదు. I have seen in my life so many times when we prayed, Lord responded. మరి నా జీవితంలో అయితే ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు నాతో మాట్లాడాడు, తిరిగి మాట్లాడాడు నేను చెప్తున్నాను. So this Lord's Prayer is a good example for us to give importance to the Lord for all our needs. మరి ఈ దేవుడు ఇచ్చినటువంటి ప్రార్థన మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన మనకి ఇచ్చినటువంటి మరి అన్ని అవసరతలన్నీ తీరుస్తున్నాడు కదా. And wait upon Him. దేవుని వైపు చూసి మనం వేచి ఉండాలి. You cannot just hurry the Lord. నువ్వు ప్రభువుని తొందర పెట్టకూడదు. Whatever time maybe you have to seek Him.
మరి ఏ సమయంగానే నువ్వు ప్రభువుని వెంబడిస్తూ ఆయన అడుగు. How many number of times you have to seek him? మరి ఎన్నిసార్లు మరి నువ్వు ఆయన వెంబడించాలి? God is there to give us this response, and he is really good to give response as he wishes. మరి ప్రభు అయితే కూడా ఎప్పుడు మనకు సమాధానం ఇచ్చాడుగానే ఉన్నాడు, ఖచ్చితంగా మనకి సమాధానం ఇస్తాడు. Verse 11. 11వ వచనము. Even the very dust of your city which cleaveth on us, we do wipe off against you, notwithstanding, be ye sure of this, that the kingdom of God is come nigh unto you. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారిని ఇండియు మీ పిల్లలకు మంచి ఈవుల్ని నెరిగి ఉండగా పరలోకమున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయం అనుగ్రహించినను. So this is a great assurance Lord had given, that you will have Holy Spirit endowed upon you. ఇది ప్రభు ఇచ్చినటువంటి గొప్ప నిశ్చయత. అదేంటంటే నీలో పరిశుద్ధాత్ముడు నిత్యం నివసిస్తాడని. Soon after the Lord took baptism, మరి ప్రభు బాప్తిసం తీసుకోగానే we saw in the word of God the Holy Spirit descended upon him like a dove. మనం వాక్యంలో చూసినట్లయితే మరి పరిశుద్ధాత్ముడు ఆయన మీద పావురం వలె మరి దిగి వచ్చాడు. And the father said, this is my beloved son in whom I am well pleased. మరి తండ్రి చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన నన్ను ఆనందించున్నాను తండ్రి పరలోకం చెప్తున్నాడు. But when you don't approach the Lord, మరి దేవుని గనుక నువ్వు మరి ఆయన తట్టు తిరగకపోతే and ignore him, మరి నువ్వు గనుక దాన్ని నిర్లక్ష్య పెడితే, the word of God says you are worse than Sodom and Gomorrah. మరి వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు సొదొమ గొమొర్రాల కంటే మరి అధ్వాన స్థితిలో ఉన్నావు. Lord's wrath will come upon us. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. How about the rest of the world who don't know the Lord? మరితో ప్రపంచం కూడా మరి ఎవరికైతే దేవుని తెలియదు వాళ్ళందరి మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది. Lord is patient. మరి దేవుడైతే మన సహనం కలిగి He will wait till we all know him as our savior. ఆయన వేచి ఉన్నాడు, మరి అందరూ కూడా ఆయన తెలుసుకోవాలన్నట్టు. He opens many doors for us to know him. ఆయన ఎన్నో ద్వారాలు తెరుస్తుంటాడు. You may go to many gospel meetings. మరి ఎన్నోసార్లు సువార్త మరి You may hear the word of God on radio. మరి దేవుని వాక్యం రేడియోలో వింటావు. You may hear the word of God on the television. మరి టీవీ ద్వారా దేవుని వాక్యం వింటావు. Still we neglect. కానీ మనం నిర్లక్ష్యపడతాం. But the Lord says, I am waiting upon you. Come and open the door for me. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నేను కొరకు వేచి ఉన్నాను, ఈ యొక్క ద్వారం తెరిచి ఉన్నాను. I am knocking on the door. నేను యొక్క బయట నుంచి నీ యొక్క హృదయం తలుపు తడుతున్నాను. Anybody listens to my voice? ఎవరైనా నా యొక్క మాట వింటే, స్వరం వింటే, and open the door, వాడి హృదయాన్ని తెరిస్తే, I go and sup with him and he with me. నేను వెళ్ళి వాళ్ళతో ఉంటాను, అతను నాతో ఉంటాడు. That is the camaraderie and friendship. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి మన స్నేహపూర్వక సంబంధం. That is what we have to understand who this God is. అదే మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాలి. He is not a furious God. ఆయన ఉగ్రత ఉంచే దేవుడు మాత్రమే. He is a loving God. ఆయన ప్రేమించే దేవుడు. He wants to sit with us and talk. ఆయన మనతో కూర్చొని మాట్లాడి సంభాషించాలనుకుంటున్నాడు. If the world can change today knowing him as a savior, there will not be any more wars, that I can assure you. ఈ ప్రపంచం కనుక వాళ్ళకన్నా ప్రభువుని అంగీకరిస్తే ఖచ్చితంగా చెప్పగలను, మరి ఈ యుద్ధాలు అనేవి ఉండవు. So second part in this chapter 11 we see how the world perceives him as somebody who can throw away devil only with the help of devils. మరి ఈ లోకం ఆయన్ని ఏ విధంగా, ఆయన దెయ్యాలు వదలగొట్టినా కానీ దెయ్యాల శక్తితోనే దెయ్యాలు వదలగొట్టాడని లోకం ఏ విధంగా ఆయన దూషిస్తున్నారు అనే విషయం ఈ రెండో భాగంలో మనం చూద్దాం. 14th verse, and he was casting out a devil, and it was dumb. And it came to pass, when the devil has gone out, the dumb one spoke, and the people wondered. ఒకప్పుడు ఆయన మూగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యం వదిలిపోయిన తర్వాత మోగవాడు మాట్లాడేను గనుక జనసమూహమును ఆశ్చర్యపడాను. But some of them said, he casteth out devils through Beelzebub, the chief of the devils. అయితే వారిలో కొందరు వీడి దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. This is a common perception for somebody who does not want to see the deity of the Lord Jesus Christ. మరి మనుషులుగా అది ప్రభు యొక్క దైవత్వాన్ని ఎరిగినటువంటి వారికి ఇది చాలా సహజంగా వచ్చేటువంటి ఆలోచన. Those of us who know him as a savior, we know he is a God, son of God. He came into this world to save the world. మనం ఎవరైతే ప్రభుని మన స్వకీయ రక్షగా ఏర్పరచుకున్నామో ఆయన తండ్రి ద్వారా లోకానికి వచ్చి మరి పాపాన్ని తొలగించడం మనకు తెలుసు. But who refuse to accept him as a deity, మరి ఎవరైతే ఆయన దేవుడిగా అంగీకరించకుండా మరి తిరస్కరిస్తుంటారో, then they will say this fellow has evil spirits and he is doing all this magic. వాళ్ళందరూ అంటుంటారు ఈయనకి మరి అపవిత్రాత్మ కలిగి ఉన్నాడు, అందుకనే ఇటువంటి కార్యాలను చేస్తున్నాడు అనుకుంటుంటారు. So that's why he said others
testing him, sought from him a sign from heaven. But he, knowing their thoughts, said unto them, Every kingdom divided against itself is brought to desolation, and a house divided against a house falleth. మరికొందరు ఆయన శోధించుచు పరలోకం నుండి ఒక సూచక్రియను చూపని అడిగి ఆయన వారి ఆలోచన ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తన వ్యతిరేకంగా తానే వేరుపడిన ఎడల వారి రాజ్యం ఎలాగ నిలిచును? నేను బయల్జెబూలు వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్నారు మీరు చెప్పుచున్నారే. So it is happening now in the Muslim world. మరి ఈ ముస్లిం ప్రపంచంలో జరుగుతుంది ఇప్పుడు. Iran is hitting Dubai. మరి ఇరాన్ దుబాయ్ మరి Dubai is hitting Iran. దుబాయ్ మరి ఇరాన్ మీద పోరాడుతుంది. They are destroying each other. వాళ్ళు ఒకరినొకరు వాళ్ళు నాశనం చేసుకుంటారు. And none of them believes in the Lord Jesus Christ. మరి వారిలో ఏ ఒక్కరు కూడా ప్రభువుని నమ్ముకోవట్లేదు. So this is what we are seeing, how the world is coming to an end with their own disaster of thinking. మరి ఈ విధంగానే మనం లోకం ఏ విధంగా నశించిపోతుందని మనం చూస్తున్నాము. But Lord said, it is not possible for you to think that way about me. మరి ప్రభు అంటున్నాడు, ఆ విధంగా నువ్వు నా గురించి ఆలోచించడం అనేది నువ్వు అలా చేయకూడదని చెప్పి ప్రభు చెప్పాడు. Because I am going to give my life to you all. ఎందుకంటే నా యొక్క జీవితం నా యొక్క జీవితం నాకు సర్వం మీకు అందరికి మీకు ఇస్తున్నాను. That's only you will see my deityship there. ఎందుకంటే అక్కడ మీరు నా దైవత్వాన్ని మీరు కనుగొంటారు. My shed blood is the redemption cause for all your sins. మరి నేను దానికోసం నా పరిశుద్ధ రక్తము మిమ్మల్ని విమోచిస్తుంది. My broken body is an example how I suffered for you. నా విరిగినలిగిన శరీరము మరి మీ అందరికి కూడా నేను ఏ విధంగా మరి శ్రమపడ్డానే దానికి ఒక ఉదాహరణ. Because we saw in the way Lord wants us to see him. మనం చూసాము ప్రభు మన ఏ విధంగా ఆయన మనం చూడాలని మన we believed on him. మనం ఆయన నమ్మి ఉన్నాము. We received him as our savior. మనం ఆయన స్వకీయ రక్షకుడిగా మనం అంగీకరించాము. If any one of us who is hearing to this message it has not known the Lord as savior, it is imperative you give your life to him. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క వాక్యం వింటున్నట్లయితే కనుక మీ యొక్క జీవితాన్ని మీరు ప్రభువుకు అప్పగించండి. So this is what the Lord's dealing with the two types of attitudes in the people. మరి ఈ విధంగా మరి మనుషులు ఉన్నటువంటి రెండు రకాల మరి ఆ యొక్క హృదయ ఆలోచన కలిగిన వారితో ప్రభు ఈ విధంగా మరి వాళ్ళని చూస్తారు. One was not knowing what is meant by prayer. ఒకరికైతే మరి ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. Other one was not knowing how holy the Lord is. మరి మిగతా వారికి ప్రభు ఎంత పరిశుద్ధుడైనటువంటి విషయం వాళ్ళకి తెలియదు. We may encounter such people in our lives. మనం కూడా అటువంటి వారిని మన జీవితంలో మనం కలుసుకోవాలి. We have to pray for them. మనం వారి గురించి ప్రార్థన చేయాలి. You may argue, you may reason, they will not listen. మరి మీరు వాళ్ళతో వాదించవచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ వాళ్ళకి ఒకసారి మీరు మాట వినకపోవచ్చు. But the Holy Spirit gives us the right words to speak to those people. మరి పరిశుద్ధాత్ముడు అయితే మనకు సరైన మాటలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడడానికి సహాయం చేస్తాడు. Continue to pray that your life may be influential on somebody else's life. మీ యొక్క జీవితం మీరు ఏం ప్రార్థన చేయాలంటే మీ జీవితం మిగతా వారికి మరి ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు ప్రార్థన చేయాలి. May God bless this word. దేవుడి వాక్యం దీవించుగాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and heavenly Father, wonder working God, we want to thank you, praise your name. Teach us this day what you taught, how to pray, and also how our misunderstanding of who you are may be dispelled. Oh Lord, give us that understanding. Oh Lord, we ask, seek and you will find. Oh Lord, knock and it will be opened for you. That's what you gave us. But oh Lord, we foolishly seek those things which are not appropriate. Oh Lord, have mercy upon us. Be with each one of us. Oh Lord, we pray for Edie as she is in Alabama, Tennessee, looking after her brother as he is moving out of his house. Enable her to give all things settled and come back. Give her good health. And pray for Peggy's brother. Oh Lord, no adverse has been heard. Touch him and heal him of his heart problem. Be with Noe. Her travel plans may be fulfilled. So pray for Sandeep, his job may be of the great appreciation from his employers. Oh Lord, enable him to see the brighter things in his life. And also we pray for Sunita and children. Pray for grace. Give her good health. Oh Lord, as we are going to see the doctor tomorrow or in the week to come, oh Lord, enable us to hear good news. You answered our prayers. Oh Lord, be with her. Continue to be with her. Thank you for the safe travel you provided to Jyoti's parents. Oh Lord, be with them. Take off any jet lag and enable them to enjoy with the new environment where they were. Also pray for Lydia. Her house may be sold. And also pray for Sanjeev. Touch his body. Oh Lord, we also pray for Ravi.
find a good job for him and the house selling. Whatever they are planning may be fulfilled according to your will. Thank you for all the mothers who have patience to looked after us, who looked after us and gave her this wonderful life. Oh Lord, thank you for the mothers in our lives. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.